ఏదైతే విజయవాడలో నారా నందమూరి తమన్ నిర్వహించినటువంటి మ్యూజికల్ నైట్, పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చినటువంటి మ్యూజికల్ నైట్ కి అక్కర్లేని పర్మిషన్, అవసరం లేని పర్మిషన్, అడ్డురాని ఎన్నికల కోడ్, చీడపీడల్ని అలాగే ప్రకృతి వైపరీత్యాలని, వర్షాల్ని అన్ని అడ్డుకొని ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రూపాయి అందకపోయినా సరే అప్పులు చేసి ఏం చేయాలో తెలియని రైతు ఏదైతే పంట పండించిన పంటని రోజు యార్డులకు తీసుకొస్తే అక్కడ కూడా గిట్టుబాటు దొరక్క పోయిన సంవత్సరం 20,000 అమ్మింది కాస్త ఈ రోజు 5,000కి 3,000కి అడుగుతూ ఉంటే ఏం చేయాలో పాలుపోక ఉరి తాళ్ళకి అలాగే ఏదైతే ఎండ్రిన్ సీసాలకి బలవుతున్నటువంటి రైతన్నని పరామర్శించడానికి వెళ్తుంటే ఎన్నికల కోడ్ అడ్డొస్తుందా? నారా లోకేష్, పర్మిషన్లు అవసరమా? నారా లోకేష్, గుర్తుపెట్టుకోండి, ఇదా మీ ఎర్రబుక్క రాజ్యాంగం? ప్రజల్లో ఆల్రెడీ మార్పు మొదలైంది, ప్రజల్లో మీ పట్ల తిరుగుబాటు మొదలైంది, ప్రజలు మీ ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని చూస్తే మీ మీద వ్యతిరేకంగా ఉన్న ప్రజలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపించి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఆ ప్రజాగ్నికి, ఆ బడవాగ్నికి మీ ఎర్రబుక్కుతో పాటుగా మీరు మీ పార్టీ తగలబడిపోవడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త మిస్టర్ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ.